అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్లోని బంగారు మాటలకి ప్రభు ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తూ వాక్యం చదువుకుందాం. 56వ కీర్తన 12వ వచనం చదువుకుందాము. 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఈరోజు మనం చూస్తే జారి పడకుండా మన పాదములను తప్పించిన దేవుని గురించి ఎలా పొగిడి పాడి స్తుతించి కీర్తిస్తున్నారో దేవుని గురించి మనం తెలుసుకుంటాము. జారి పడకుండా, బైబిల్లోని బంగారు మాట. మనం జారి పడిపోకుండా, మనం తప్పిపోకుండా, తప్పటడుగులు వేయకుండా ఉండటానికి మరి ఇక్కడ భక్తుడి ప్రార్థన అని చెప్పుకోవచ్చు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. తను చెప్తున్నటువంటి మాటలు, దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు, శత్రు సైన్యము చేత భయకంపితుడై పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవా, దేవుణ్ణి పిలుస్తూ నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మరణములో నుండి ప్రాణమును తప్పించేది అంటే ప్రాణము ప్రాముఖ్యంగా దేవుడు కాపాడి తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో బ్రతికి ఉన్నానంటే ఆ నీ జీవపు వెలుగులో నీ సన్నిధిని సంచరించినట్లు, దేవుని సన్నిధినే సంచరించాలి. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మరణం నుండి కాపాడాడు కనుక దేవుని జీవపు వెలుగులో ఆయన సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదమును తప్పించి ఉన్నావు. మనకు అన్ని క్షేమంగా జరిగినప్పుడు దేవుడి నుండి తప్పిపోతాం. నిజంగానే కాలు జారిన పరిస్థితి, ఆధ్యాత్మిక స్థితిలో జారి పడిపోతుంటాం, దేవుణ్ణి మర్చిపోతుంటాం. కానీ ఇక్కడ మనం భక్తుడిని చూసినట్లయితే, దేవా, నువ్వు నన్ను మరణము నుండి నా ప్రాణమును కాపాడేవయ్యా, ప్రాణమును ఉంచావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించాలని బ్రతికి ఉన్నామంటే ఆ జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుటకు, మనం తిరుగుటకు, అక్కడ గోజాడుటకు, మొరపెట్టుటకు, దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అంటే జారి పడలేదు, తప్పటి అడుగులు వేయలేదు, దేవుని సన్నిధానమును వెతుక్కున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించి గణపరిచి జారి పడకుండా నా పాదములను కాపాడావు అని అంటే ఆధ్యాత్మిక జీవితం. ఒకవేళ కాలు జారినట్లయితే విరిగి ఫ్రాక్చర్ అయ్యి కొన్నాళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆధ్యాత్మిక స్థితి గురించి దావీదు భక్తుడు మాట్లాడుతూ, నా ప్రాణమును మరణము నుండి నా ప్రాణమును కాపాడవయ్యా, నీ జీవపు వెలుగులో నీ సన్నిధిలో సంచరించినట్లు కాలు జారకుండగా నన్ను కాపాడావు. నీ సన్నిధిలో నివసిస్తాను, నీ సన్నిధిలో ఉంటాను, నిన్ను స్మరిస్తాను అని ఇక్కడ చెప్పుచు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఆధ్యాత్మిక జీవితంలో నేను జారి పడకుండా ఉండునట్లు తప్పించే మన దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి చూచి విని తెలుసుకుని అనుభవిస్తూ కొన్నిసార్లు జారి పడిపోతుంటాం, ఆధ్యాత్మికంగా దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా ఉండడానికే దావీదు గారు తన అనుభవంలోని మాటను చెప్పుచున్నారు. నా ప్రాణమును కాపాడినందుకు, నేను జీవపు వెలుగులో నడుస్తూ నీ సన్నిధిలో నడుస్తూ కాలు జారకుండా నన్ను తప్పించినందుకు నీకు వందనములని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఎన్నోసార్లు ఆధ్యాత్మిక జీవితంలో నుండి జారి పడిపోతుంటాం. అలా కాకుండా ఎలాగైతే మరి దేవుడు తనను ఆదుకున్న పరిస్థితిని అదంతయు గమనించి మరణ పడక నుండి వచ్చి ప్రాణమును కాపాడిన దేవునికి, దేవుడిచ్చిన జీవపు వెలుగులో నడుస్తూ ఆయన సన్నిధిలో సంచరిస్తూ కాలు జారకుండా నన్ను కాపాడినందుకు వందనాలనే చెప్తున్నాడు. నేను కూడా మనం చాలాసార్లు కాలు జారిన పరిస్థితులు ఆధ్యాత్మిక జీవితంలో జారి పడిపోతుంటాం. అట్టి సమయం రాకుండగా జీవపు వెలుగులో నడుస్తూ ఆయన సన్నిధిలో మనము జీవించుటకు మనం ఎల్లవేళలా దేవుని నామ స్మరణ చేస్తూ ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అలాగే 116వ కీర్తన 8వ వచనం చదువుకుందాము. 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు.
మరల కూడా మనం దైవవాక్యం చూస్తుంటున్నాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను. ఇక్కడ 3 విషయాలున్నాయండి. మరణము నుండేమో ప్రాణము. ఒకవేళ మరణము నుండి ప్రాణమును కాపాడిన దేవుడు, ఒకవేళ బంధించబడినట్లయితే ఎప్పుడు కంటి నుండి నీరు కారుతూ ఉండేది. ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ బాధ అని ఎప్పుడు నీరు కార్చి బాధపడుతుండేవాడేమో. అందు గురించే కన్నీళ్లు విడవకుండా నా కన్నులను. చూడండి, మరణము నుండేమో ప్రాణమును కాపాడాడు దేవుడు. కన్నీళ్ళు ఒకవేళ బందీ అయి ఉంటే ఎప్పుడు దినమంతా ఏడుస్తూ బాధతో కన్నీళ్లు కారుస్తూ ఉండేవాడేమో. అందు గురించే కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కూడా కాపాడాడు. కన్ను కూడా దేహమునకు దీపము కన్నే కనుక ఆ కన్నును కూడా కాపాడింది దేవుడే. నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మనం జారిపడడం కూడా దేవునికి ఇష్టం లేదు. జారిపడకుండా ఎందుకు భక్తుడు మాటికి చెప్తున్నాడు అని అంటే, మన ఆధ్యాత్మిక స్థితిలో మనము జారి పడిపోతుంటాం, దేవుని గుర్తెరగని స్థితిలో ఉంటుంటాం. కనుకనే చెప్తున్న మాట ఏంటంటే, మరణం నుండి నా ప్రాణమును కాపాడావయ్యా. నేను బంధించబడినట్లయితే నా కన్ను నుండి వచ్చే నీరుని కూడా నువ్వు చూడలేవు. మన కంటిలో నుండి వచ్చే కన్నీళ్ళు చాలా విలువగలవి దేవుని దృష్టిలో, చాలా గొప్ప విలువ కలిగినటువంటివి. ఎందుకంటే మన కన్నీళ్లను భద్రపరిచి ఆ కంటి నీరు తుడిచే దేవుడు మనకున్నాడు కనుక నా కన్నులను జారిపడకుండా నా పాదములను. మనం చూస్తే శరీరంలో ఉన్న భాగాలను ఎత్తి చూపిస్తున్నాడు. మనం ఆధ్యాత్మిక స్థితిలో చూసినట్లయితే, ఆధ్యాత్మిక స్థితిలో మరణించకుండా మన ప్రాణమునకు, ప్రాణాత్మ దేహమునకు దేవుని యొక్క ఉపదేశమును అందించుకోవాలి. అంతేకాకుండా మన కన్నులు ఏం చూస్తున్నాయి, ఏ చెడు దృశ్యాలను చూస్తూ వాటి అందే సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. మన కన్నులు కూడా ఏం చూస్తున్నాయో అది జాగ్రత్తగా మనల్ని మనము సరి చేసుకోవాలి. అంతేకాకుండా జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇక లోకంలో చూస్తే మన పాదములు అనుకుంటాం. ఆధ్యాత్మిక స్థితిలో చూస్తే ఎటు పరిగెడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నానా లేదా జారి పడిపోయిన స్థితిలో ఉన్నామా అని మనల్ని మనము సరి చేసుకునడానికి అవకాశాలు ఎన్నో మార్లు మన జీవితంలో వస్తుంటాయి. సరి చేసుకుంటున్నామా, విని విడిచిపెడుతున్నామా కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అలాగే చూస్తే యూదా రాసిన పత్రిక 24వ వచనం చదువుకుందాము. యూదా పత్రిక 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ చూస్తే మనం తొట్రి పడకుండా, మనము మరణములో పడిపోకుండా, మన ప్రాణమును కాపాడుతూ, కన్నీళ్లు విడవకుండా, మన కన్నులను కాపాడుతూ, జారి పడకుండా మన పాదములను కాపాడుతూ, అన్నింటికీ కలిపి ఒకటే మాట తొట్రిల్లకుండగా అని ఇక్కడ చూస్తున్నాం మనం. యూదా పత్రికలో 24వ వచనం, తొట్రిల్లకుండా మిమ్ముని కాపాడుటకు శక్తిగల దేవుడు మనకున్నాడు. నీవు నేను తొట్రిల్లకుండా, నీవు నేను జారి పడిపోకుండా, ఆధ్యాత్మిక స్థితిని గుర్తెరగని స్థితిలో కాకుండా గుర్తించి జారి పడకుండా, తొట్టిల్లకుండా దేవుడు అనుక్షణము నిత్యము నిన్ను నన్ను కాచి కాపాడుతున్న దేవుడు, శక్తిగల దేవుడు అని దైవవాక్యం ఈరోజు మనకి హెచ్చరించబడుతున్నాం. కనుక నీవు నేను మన ప్రాణమును కాపాడిన దేవుడు, మన కన్నీళ్లను తుడిచిన దేవుడు, మన పాదములు జారి పడకుండా కాపాడిన దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ విషయంలో కూడా తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు శక్తిగల దేవుడు మీకున్నాడు అని ఈరోజు బైబిల్లోని బంగారు మాట. జారి పడకుండా దేంట్లో అంటే మనం ఇందాక అన్ని చూస్తూ వస్తున్నాం కనుక వీటన్నింటి నుండి తప్పించడానికి శక్తిగల దేవుడు నా పక్షాన ఉండి మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఆయన కృపా కనికరముల చేత మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అయినను మనము ఎన్నిసార్లు జారిపడుతున్న పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని నిత్యము కాపాడే దేవుడు నేనున్నాను అని దైవ వాక్యం ఈరోజు మన చేత నీవు నేను హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడు నిత్యము నిరంతరము
మనల్ని చూచి కాచి కాపాడి భద్రపరిచే దేవుడు, శక్తి గల దేవుడు మీకున్నాడని ఇక్కడ దైవవాక్యం హెచ్చరించబడుతున్నాం. కనుక నీవు నేను జారిపోకుండా మన ఆధ్యాత్మిక స్థితిలో ఇంకనూ దినదినము ఒక నూతనత్వం కలిగి ఇలాంటి డేస్లో మరి ఏ ఏ సమయంలో నేను జారి పడిపోతున్నాను, ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుకుంటున్నానా లేదా తొట్టిల్లుతున్నానా అని మనల్ని మనం సరిచేసుకొని మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జారి పడిపోకుండానట్లు ఆయన కృపలో ఇంకనూ ఎదుగుదుముగాక. ఆమేన్.